ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను ఇంకొక కొత్త డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆ డ్రామా పేరు జాక్ అండ్ జోకర్. ఇది ఒక థై బిఎల్ డ్రామా. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం, మనకి ఒక మ్యాన్షన్ ని చూపిస్తారు. అందులో కొందరు బాడీ గార్డ్స్ ఒక దొంగ వెనకాల పరిగెడుతుంటారు. అప్పుడు మనం చూస్తాం, ఆ దొంగ పారిపోతూ హాల్లోకి ఎంటర్ అవుతాడు. అప్పుడే మనం చూస్తాం, అక్కడికి ఇంకొక అబ్బాయి వస్తాడు. అప్పుడు అతను చెప్తుంటాడు, జోకర్ నువ్వే కదా. ఇప్పుడు వెంటనే జోకర్ జాక్ ని చూస్తాడు. ఇప్పుడు జాక్ చెప్తుంటాడు, నువ్వెందుకు నాతో అలా చేసావు. ఇక్కడ స్టోరీ పాస్ట్ లోకి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మనకి ఒక అబ్బాయి జోక్ ని చూపిస్తారు. అప్పుడు అతని టీచర్ అతనితో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. ఎప్పుడైతే అతనికి ఆన్సర్ రాదో ఇప్పుడు వాళ్ళ టీచర్ అతన్ని కొప్పడుతూ చెప్తుంటాడు, నువ్వు క్లాస్ లో ఎందుకు ఫోకస్ పెట్టడం లేదు. అప్పుడే జోకర్ అతని క్లాస్ మెంబర్ యొక్క పేపర్ ని దొంగలిస్తాడు. అప్పుడు అతను ఆన్సర్ చూసి వెంటనే టీచర్ కి చెప్పేస్తాడు. ఎప్పుడైతే టీచర్ ఆన్సర్ వింటాడో అప్పుడు అతను చాలా ఇంప్రెస్ అయిపోతాడు. సో ఎప్పుడైతే అబ్బాయికి తెలుస్తుందో అతని ఆన్సర్ పేపర్ అక్కడ లేదు అని, అప్పుడు అతను టీచర్ కి చెప్తుంటాడు. ఎప్పుడైతే అతని పేపర్ ని వెతుకుతుంటారో అప్పుడు ఆ పేపర్ వేరే స్టూడెంట్ దగ్గర ఉంటుంది. దీని తర్వాత జోకర్ స్కూల్ నుండి బయటికి వచ్చేస్తాడు. బయటికి వెళ్ళిన తర్వాత అతని పర్సనాలిటీ టోటల్ గా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు సీన్ జాక్ వైపు షిఫ్ట్ అవుతుంది. జాక్ ఒక టైకాండో యొక్క ప్లేయర్. అతను నేషనల్ టీమ్ లో సెలెక్ట్ కావడానికి ప్రిపరేషన్ చేస్తుంటాడు. అప్పుడు అతను అతని కోచ్ తో చెప్తుంటాడు, నా మీద చాలా రుణం ఉంది. నేను కోరుకుంటున్నాను నేను నేషనల్ టీమ్ లో సెలెక్ట్ కావాలని. దీని వల్ల నేను నా రుణాన్ని కూడా తీర్చగలను. అప్పుడు వాళ్ళ కోచ్ చెప్తుంటాడు, దీని ఏం గ్యారంటీ, నువ్వు ఆఫ్టర్ సెలెక్షన్ తర్వాత రీచ్ అయిపోతావు అని. అప్పుడు జాక్ స్మైల్ చేస్తూ చెప్తుంటాడు, నా దగ్గర కేవలం ఈ ఇమాజినేషన్ ఉంది. ఇటువైపు ఎప్పుడైతే జోకర్ ఇంటికి వస్తాడో అతని ఫాదర్ అతన్ని కోప్పడుతుంటాడు. అప్పుడు అతను చెప్తుంటాడు, నువ్వు ఎప్పుడు కూడా ఏ టెస్ట్ కూడా పాస్ కాలేవు. నువ్వు నీ చిన్న తమ్ముడిని చూసి నేర్చుకో. అతను అతని క్లాస్ యొక్క టాపర్. నువ్వైతే మన ఫ్యామిలీ మెంబర్స్ యొక్క రెప్యుటేషన్ ఖరాబ్ చేసేసావు. ఎప్పుడైతే వాళ్ళు మాట్లాడుతుంటారో అప్పుడే టీవీలో ఒక న్యూస్ వస్తుంది. అందులో చెప్తుంటారు, ఒక స్టోర్ లో దొంగతనం జరిగింది. సో దొంగ వెళ్లే ముందు నేల మీద ఒక ఫేస్ రెడీ చేశాడు. జోకర్ ఎప్పుడైతే అది చూస్తుంటాడో అప్పుడు అతను స్మైల్ చేస్తుంటాడు. దీని తర్వాత జోకర్ రూమ్ లోకి వచ్చేస్తాడు. అతని రూమ్ లో ఆ జాకెట్ ఉంటుంది ఏదైతే దొంగ వేసుకుని ఉంటాడో. జోకర్ ఎప్పుడైతే అతని కబోర్డ్ ని ఓపెన్ చేస్తాడో అక్కడ చాలా మంది ఫొటోస్ ఉంటాయి. సో ఎలా అనిపించింది అంటే వాళ్ళందరూ జోకర్ యొక్క టార్గెట్ అని. నెక్స్ట్ డే మనం చూస్తాం, ఎప్పుడైతే జాక్ ప్రాక్టీస్ కి వెళ్తాడో అక్కడ ఒక అబ్బాయి అందరినీ చాలా కొడుతుంటాడు. అప్పుడు జాక్ అతనితో చెప్తుంటాడు, నువ్వు మెంటల్ అయిపోయావా, నువ్వెందుకు అందరినీ ఇంతలా కొడుతున్నావు. సో అప్పుడు అబ్బాయి చెప్తుంటాడు, నీకు అంతలానే వీళ్ళందరి గురించి బాధ కలిగితే సో అయితే మరి ఈ రోజు నువ్వు నాతో ఫైట్ చేయి. సో ఇక్కడ మనం చూస్తాం వాళ్ళిద్దరి మధ్యలో ఫైట్ జరుగుతుంది. ఆ అబ్బాయి జాక్ ని చాలా కొడుతుంటాడు. కానీ అప్పుడే మనం చూస్తాం, ఆ టైంలో కోచ్ వచ్చేస్తాడు. అప్పుడు అతను అబ్బాయితో చెప్తుంటాడు, సర్ మీరు ఎప్పుడొచ్చారు. అప్పుడు జాక్ అతని కోచ్ తో అడుగుతాడు, ఈ అబ్బాయి ఎవరు. అప్పుడు అతని కోచ్ చెప్తుంటాడు, ఎవరైతే పాలిటీషియన్ ఈ ఇన్స్టిట్యూట్ కి ఫండింగ్ చేస్తున్నాడో ఇతను అతని సన్. నెక్స్ట్ డే మనం చూస్తాం, నేషనల్ టీమ్ యొక్క మ్యాచెస్ జరుగుతుంటాయి. కానీ అందులో జాక్ యొక్క సెలెక్షన్ కాదు. దీని వల్ల జాక్ చాలా డిసప్పాయింట్ అయిపోతాడు. ఇప్పుడు అతని కోచ్ చెప్తుంటాడు, జాక్ ఐఎమ్ సారీ, ఈ పొజిషన్ నీకు ఎందుకు దొరకలేదు అంటే నువ్వు ఒక పూర్ కాబట్టి. ఇంకా అబ్బాయి కార్బన్ అతను చాలా రిచ్. అప్పుడు జాక్ అతని కోచ్ తో చెప్తుంటాడు, మీరు సారీ చెప్పకండి, ఎందుకంటే ఈ ప్రిన్సిపల్స్ మీరే రెడీ చేశారు. సో నాకు బాగా తెలుసు, ఒకవేళ మీరు నన్ను నేషనల్ టీమ్స్ లో సెలెక్ట్ చేస్తే కార్బన్ కి ఈ పొజిషన్ దొరికేది కాదు. ఒకవేళ అతనికి పొజిషన్ దొరకకపోతే ఈ అకాడమీకి ఫండింగ్ కూడా దొరకదు. సో అతను అలా చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు సీన్ జోక్ వైపు షిఫ్ట్ అవుతుంది. జోకర్ అతని సిస్టమ్ మీద కొన్ని అకౌంట్ డీటెయిల్స్ ని తీస్తుంటాడు. అతని ఫాదర్ డోర్ ని నాక్ చేస్తాడు, కానీ జోకర్ దాన్ని ఓపెన్ చేయడు. చాలా టైం వరకు ఎప్పుడైతే అతను డోర్ ని ఓపెన్ చేయడు అప్పుడు వాళ్ళ ఫాదర్ కీ తోని డోర్ ని ఓపెన్ చేస్తాడు. కానీ వాళ్ళు లోపలికి రాకముందే జోకర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు. అప్పుడు జోకర్ వాళ్ళ ఫాదర్ తో చెప్తుంటాడు, నా సెలెక్షన్ జరిగింది మెడికల్ లో. అతని మాటలు విన్న తర్వాత వాళ్ళ ఫాదర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. దీని తర్వాత మనకి కార్బన్ ని అతని ఫ్రెండ్స్ తో కలిసి క్లబ్ లో పార్టీ చేస్తూ చూపిస్తారు. ఆ క్లబ్ లోనే జాక్ యాజ్ ఏ పార్ట్ టైమర్ గా వర్క్ చేస్తుంటాడు. కార్బన్ ఎప్పుడైతే జాక్ ని ఆ క్లబ్ లో చూస్తాడో అప్పుడు అతను తరచూ అతన్ని టీస్ చేస్తుంటాడు. జోక్ కూడా ఆ టైంలో ఆ క్లబ్ లోనే ఉంటాడు. అప్పుడు అతను వాళ్ళ కన్వర్సేషన్ ని వింటాడు. అప్పుడు అతను టేబుల్ మీద ఒక ఫేస్ ని చేస్తాడు. ఎప్పుడైతే జాక్ జోకర్ దగ్గరికి వస్తాడో అప్పుడు జోకర్ ఆ జాక్ తో అడుగుతాడు, వీళ్ళు నీ ఫ్రెండ్సా. అప్పుడు జాక్ చెప్తుంటాడు, అస్సలు కాదు. సో అప్పుడు అతను జోకర్ తో అడుగుతాడు, నువ్వు ఇక్కడ ఒంటరిగా వస్తావా. అప్పుడు జోకర్ చెప్తుంటాడు, హా అలానే చెప్పొచ్చు.
ఇక్కడ మనం చూస్తాం వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ జరుగుతుంది. ఇక్కడ జోకర్ జాక్ తో చెప్తాడు, నువ్వు నాతో కలిసి డ్రింక్ చేయి. అప్పుడు జాక్ అతనితో చెప్తుంటాడు, నేను నీతో కలిసి కూర్చోవచ్చు కానీ డ్రింక్ చేయలేను, ఎందుకంటే నేను ఇప్పుడు కూడా అండర్ ఏజ్. అప్పుడు వాళ్ళిద్దరూ చెప్పుకుంటూ ఉంటారు, పద మనం ట్రూత్ ను డేర్ గేమ్ ని ఆడుదాం. అప్పుడు జాక్ జోకర్ తో అడుగుతాడు, నువ్వు ఎందుకు ఇంతలా స్ట్రెస్ లో కనబడుతున్నావు, నీకు ఎలాంటి టెన్షన్ ఉంది? అప్పుడు జోకర్ చెప్తుంటాడు, నేను నా ఫ్యామిలీతో చెప్పాను నేను పాస్ అయిపోయాను అని, కానీ రియాలిటీది ఏంటిది అంటే నేను అసలు పాస్ కాలేదు. అప్పుడు జాక్ అతన్ని కన్సోల్ చేస్తూ చెప్తుంటాడు, నువ్వు టెన్షన్ తీసుకోకు, సో ఒక రోజు తప్పకుండా వస్తుంది, నీ ఫ్యామిలీ నిన్ను అలానే యాక్సెప్ట్ చేస్తుంది ఎలాగైతే నువ్వు ఉన్నావు. ఎప్పుడైతే వాళ్ళు అలా మాట్లాడుతుంటారో అప్పుడు అక్కడ ఒక వెయిటర్ వచ్చేస్తాడు. అప్పుడు అతను జాక్ తో చెప్తుంటాడు, నువ్వు ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళి బిల్ ని తీసుకురా. అప్పుడు జాక్ బిల్ ని తీసుకోవడానికి వెళ్ళిపోతాడు. ఇక్కడ కార్బన్ ఎప్పుడైతే అతను ప్యాకెట్ లో వ్యాలెట్ ని చూస్తాడో అది అతని దగ్గర ఉండదు, ఎందుకంటే అతని వ్యాలెట్ అప్పుడు జోకర్ దగ్గర ఉంటుంది. అప్పుడు జోకర్ స్మైల్ చేస్తూ చెప్తుంటాడు, రియల్ గా ఎవరైనా నన్ను యాక్సెప్ట్ చేయగలరా, ఎందుకంటే దేంట్లో అయితే నేను బాగున్నాను, సో ఇది దొంగతనం. అప్పుడు అతను ఆ వ్యాలెట్ లో నుండి కొన్ని డబ్బులను తీసి అక్కడ పారేసి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే జోకర్ వెళ్తుంటాడో అప్పుడు ఒక అమ్మాయి వెనకాల కొందరు దొంగలు పడతారు. అప్పుడు ఆ అమ్మాయి జోకర్ తో చెప్తుంటుంది, ప్లీజ్ నువ్వు నాకు హెల్ప్ చేయి. అప్పుడు జోకర్ ఆ దొంగల ముందు హీరో అయి వెళ్ళిపోతాడు. అప్పుడు జోకర్ చెప్తుంటాడు, ఒకవేళ మీరు ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళాలనుకుంటే మీరు నా శవం మీద నుండి వెళ్ళాలి. అప్పుడు ఆ దొంగలు అతని శవం మీద నుండి వెళ్ళడానికి వస్తుంటారు. అది చూసి అమ్మాయి చెప్తుంటుంది, ఈ డైలాగ్ చాలా పాతదైపోయింది, ఏదైనా ఒక కొత్త డైలాగ్ నేర్చుకుంటే అయిపో. అప్పుడు జోకర్ చెప్తుంటాడు, నువ్వు నాతో పంగ తీసుకోకు, ఎందుకంటే నేను తైకాండో ఛాంపియన్. ఒకవేళ నీకు బిలీఫ్ కాకపోతే నువ్వు ఆ బార్ లోకి వెళ్ళిపో, ఎందుకంటే అందులో తైక్వాండో ఛాంపియన్షిప్ యొక్క పార్టీ జరుగుతుంది. అప్పుడు ఆ దొంగలు చెప్తుంటాడు, మేము కూడా విన్నాము ఈ మధ్యలోనే తైక్వాండో ఛాంపియన్షిప్ జరిగింది అని, మేబీ కావచ్చు ఇతను రియల్ గా ఛాంపియన్. వాళ్ళు అలా మాట్లాడి అతని దగ్గరికి వెళ్తుంటారు. పాపం జోకర్ అంతమంది దొంగలని సో ఎలా హ్యాండిల్ చేయగలడు? అప్పుడు ఆ అమ్మాయికి కూడా ఈ విషయం అర్థమవుతుంది. అప్పుడు ఆమె వెంటనే అక్కడి నుండి పారిపోతుంది. అప్పుడు ఆ దొంగలు డిసైడ్ అవుతారు, కొంతమంది ఆ అమ్మాయి వెనకాల, కొంతమంది ఈ అబ్బాయిని చూసుకుందామని చెప్పుకుంటారు. అప్పుడు వాళ్ళు జోకర్ ని చాలా కొడతారు. ఎప్పుడైతే వాళ్ళు ఆ అమ్మాయి వెనకాల వెళ్తుంటారో అప్పుడు వెంటనే జాక్ అక్కడికి వచ్చేస్తాడు. జాక్ అయితే తైకాండో యొక్క ఒక మంచి ప్లేయర్. అప్పుడు అతను ఆ దొంగలతో చాలా బాగా ఫైట్ చేస్తాడు. ఆ అమ్మాయి జాక్ ని చూసి చాలా ఇంప్రెస్ అయిపోతుంది. దీని తర్వాత జాక్ జోకర్ ని కూడా కాపాడతాడు. అప్పుడు అతను చెప్తుంటాడు, ఒకవేళ నీకు ఫైట్ చేయరాకపోతే హీరో ఎందుకయ్యావు, అయినప్పటికీ నువ్వు బాగున్నావా? కానీ అప్పుడే మధ్యలో అమ్మాయి చెప్తుంటుంది, హా నేను బాగున్నాను, నువ్వు బాగున్నావా? అప్పుడు జాక్ చెప్తుంటాడు హా. అప్పుడు జాక్ మళ్ళీ జోకర్ తో అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి చెప్తుంటుంది, నువ్వెందుకు ఇతనితో మాట్లాడుతున్నావు, నువ్వు నాతో మాట్లాడు. సో ఎలా అనిపిస్తుంది అంటే ఆ అమ్మాయికి జాక్ మీద క్రష్ వచ్చేసింది అన్నట్టు. దీని తర్వాత జాక్ అతని హ్యాండ్ కర్చీఫ్ ని జోకర్ కి ఇస్తాడు. అప్పుడు అతను చెప్తుంటాడు, నువ్వు నీ బ్లీడింగ్ ని క్లీన్ చేయి. అప్పుడు ఆ అమ్మాయి జాక్ తో చెప్తుంటుంది, నా బాడీ గార్డ్స్ నన్ను వెతుకుతుండే. కానీ ఇక్కడ జాక్ అయితే ఆమె మాటలు అస్సలు వినడు, ఎందుకంటే జాక్ ను జోకర్ వాళ్ళిద్దరే బిజీ అయిపోతారు. దీని తర్వాత ఫైనలీ బాడీ గార్డ్స్ వచ్చేస్తారు. అప్పుడు ఆ అమ్మాయి జాక్ కి అతని నెంబర్ ఇస్తూ చెప్తుంటుంది, ఎప్పుడైతే నేను ఇంటికి చేరుకుంటానో అప్పుడు నేను నీకు టెక్స్ట్ చేస్తాను. అలా చెప్పేసి ఆమె అక్కడ నుండి వెళ్ళిపోతుంది. దీని తర్వాత జాక్ జోకర్ కి వ్యాలెట్ ఇస్తాడు. అప్పుడు అతను చెప్తుంటాడు, ఇది నువ్వు బార్ లోనే మర్చిపోయావు, సో నువ్వు నా మీద బిలీవ్ చేయి, నేను నీ వ్యాలెట్ ని ఓపెన్ చేయలేదు. దాని తర్వాత వితిన్ సెకండ్స్ జోకర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు జాక్ చెప్తుంటాడు, నేనైతే ఇప్పటి వరకు అబ్బాయితో అతని పేరు కూడా అడగలేదు. దీని తర్వాత జాక్ అతని ఇంటికి చేరుకుంటాడు. తను వాళ్ళ గ్రాండ్ మాతో కలిసి ఉంటాడు. ఎప్పుడైతే గ్రాండ్ మా చూస్తుందో జాక్ కి చాలా దెబ్బలు తగులుతాయి. ఇప్పుడు ఆమె అడుగుతుంది, అసలు నీకేమైంది? అప్పుడు జాక్ వాళ్ళ గ్రాండ్ మదర్ కి మొత్తం స్టోరీ చెప్పేస్తాడు. ఇటువైపు జోకర్ కూడా వాళ్ళ ఇంటికి చేరుకుంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న అతన్ని కొప్పడుతూ చెప్తుంటాడు, నీ అలవాట్లు అస్సలు మారవు, నువ్వైతే చిన్నప్పటి నుండి అబద్ధాలు చెప్పడం ఇంకా దొంగలించడం అస్సలు మానలేదు. అప్పుడు జోకర్ చెప్తుంటాడు, అసలు మీరు నా మాటలైతే వినండి, నేను ఒకరికి హెల్ప్ చేశాను, దాని వల్ల నాకు కూడా దెబ్బలు తగిలాయి. అప్పుడు వాళ్ళ నాన్న చెప్తుంటాడు, నువ్వు ఎప్పుడు ఎందుకు ఇలా ప్రిటెండ్ చేస్తావు, ఎలాగైతే నువ్వు ఒక హీరో అయినట్టు నువ్వు ఒప్పుకుంటావా నువ్వు అసలు హీరో కాదు అని. వాళ్ళ నాన్న యొక్క మాటలు విన్న తర్వాత జోకర్ కి అస్సలు నచ్చదు. నెక్స్ట్ డే మనం జోకర్ ని ఫుల్ డ్రెస్అప్ అయి చూస్తాం. అతను ఒక బ్యాంక్ లోకి వస్తాడు. సెక్యూరిటీ గార్డ్ అతన్ని చూసి చెప్తుంటాడు, సారీ సార్, నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు. అప్పుడు జోకర్ చెప్తుంటాడు, నన్ను హెడ్ క్వార్టర్స్ తో యాజ్ ఎ హెడ్ మేనేజర్ గా ఇక్కడ పంపారు. అప్పుడు ఆ సెక్యూరిటీ గార్డ్ అతని మాటలను ఒప్పుకుంటాడు.
ఇక్కడ జోకర్ నోటీస్ చేస్తాడు ఒక ఎంప్లాయీ ఆమె వర్క్ లో కొంచెం గడ్బడ్ చేసేసింది అని. అప్పుడు అతను ఆమె దగ్గరికి వెళ్తాడు. అప్పుడు సెక్యూరిటీ గార్డ్ ఆ ఎంప్లాయీతో చెప్తాడు ఇతను మన కొత్త మేనేజర్ అని. అప్పుడు ఆ ఎంప్లాయీ జోకర్ తో చెప్తుంది, ఐఎమ్ సారీ సార్, నేను మిస్టేక్ లో ఒక క్లయింట్ యొక్క డబ్బులని ఇంకొక క్లయింట్ కి పంపించేశాను. అప్పుడు జోకర్ చెప్తుంటాడు, నో ప్రాబ్లం, మీరు నాకు సెక్యూరిటీకి చెప్పేసేయండి, నేనే మొత్తం చూసుకుంటాను. అప్పుడు ఎంప్లాయీ అతనికి వెంటనే సెక్యూరిటీ కీని చెప్పేస్తుంది. అప్పుడు జోకర్ ఆ క్యాబిన్ లోనే కూర్చొని ఏమో వర్క్ చేస్తుంటాడు. ఆ టైంలోనే జాక్ అక్కడికి వచ్చేస్తాడు. అప్పుడు అతను చెప్తుంటాడు, నేను మేనేజర్ తో కలవాలనుకుంటున్నాను. అప్పుడు సెక్యూరిటీ గార్డ్ జాక్ ని జోక్ దగ్గరికి తీసుకొస్తాడు. జాక్ ఎలాగైతే జోకర్ ని చూస్తాడో అప్పుడు అతను చెప్తుంటాడు, నేను నిన్ను ఎక్కడ చూశాను. అప్పుడు అతనికి వెంటనే గుర్తొస్తుంది. అప్పుడు అతను చెప్తుంటాడు, నువ్వు ఆ అబ్బాయి కదా ఎవరైతే నిన్న నాతో కలిసారో, ఇంకా నువ్వు ఈ బ్యాంక్ యొక్క మేనేజరా? నాకైతే అసలు బిలీవ్ కావడం లేదు. ఫస్ట్ అయితే జోకర్ అతని ఫేస్ ని హైడ్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. కానీ అప్పుడు అతను చెప్తుంటాడు హా. దీని తర్వాత జాక్ జోకర్ తో చెప్తుంటాడు, నాకు లోన్ కావాలి, నేను ఒక స్కూల్ ని తయారు చేయాలనుకుంటున్నాను, దేంట్లో అయితే అనాథ పిల్లలు చదవగలరు. అప్పుడు అతని మొత్తం ప్లాన్ చెప్పేస్తాడు. అప్పుడు అతను చెప్తుంటాడు, నేను చాలా బ్యాంక్స్ కి వెళ్ళాను, ఈ బ్యాంక్ కి కూడా నా ఐడియా అస్సలు నచ్చలేదు. అప్పుడు జోకర్ అతనితో చెప్తుంటాడు, నాకైతే నీ ఐడియా చాలా నచ్చింది. అలా చెప్పేసి అతని అప్లికేషన్ ని అప్రూవ్ చేసేస్తాడు. అప్పుడు జాక్ అతని అప్లికేషన్ ని అప్రూవ్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. అప్పుడు అతను డబ్బులు తీసుకోవడానికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే అతనికి సెక్యూరిటీకి అయితే ఫస్టే తెలుసు. అప్పుడు అతను అన్ని డబ్బులని ఒక బ్యాగ్ లో వేసి బయటికి తీసుకొస్తాడు. అప్పుడు అతను కొన్ని డబ్బులు ఒక వ్యాలెట్ లో వేసి అతనికి ఇచ్చేస్తాడు. ఇక్కడ జాక్ కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది. అప్పుడు అతను అడుగుతాడు, అసలు మీ పేరేంటి? అప్పుడు అతని పేరు చెప్తాడు. అప్పుడు జాక్ చెప్తుంటాడు, నేను మీకు నా నెంబర్ రాసిస్తాను, నేను నీతో కలిసి తినాలనుకుంటున్నాను. ఎప్పుడైతే అతను నెంబర్ రాసి వెనకాల తిరిగి చూస్తాడో అప్పటి వరకు జోకర్ వెళ్ళిపోతాడు. అప్పుడు అతను చెప్తుంటాడు, ఓ షిట్, ఈసారి కూడా నేను మీకు నా నెంబర్ ఇవ్వలేకపోయాను. ఇక్కడ జాక్ చాలా హ్యాపీగా వాళ్ళ ఇంటికి చేరుకుంటాడు. కానీ ఎలాగైతే అతను వాళ్ళ ఇంటికి చేరుకుంటాడో అది చూసి అతను ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే అక్కడ అయితే పోలీస్ ఆల్రెడీ ఉంటుంది. అప్పుడు వాళ్ళు అతనితో చెప్తుంటారు, బ్యాంక్ లో నుండి చాలా డబ్బులు దొంగిలించబడ్డాయి, డబ్బులు ఆ టైంలోనే దొంగిలించబడ్డాయి, ఎప్పుడైతే నువ్వు ఆ టైంలో ఉండేను. అప్పుడు జాక్ చెప్తుంటాడు, నేనైతే ఏం దొంగలించలేదు. అప్పుడు పోలీస్ అతని చేతిలో ఒక ఎన్వెలప్ చూస్తుంది. ఎప్పుడైతే వాళ్ళు దాన్ని ఓపెన్ చేస్తారో అందులో చాలా డబ్బులు ఉంటాయి. అప్పుడు వాళ్ళు జాక్ తో చెప్తుంటాడు, నువ్వే ఒప్పుకోండు, నువ్వే జోకర్ థీఫ్ అని. అప్పుడు జాక్ చెప్తుంటాడు, నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను జోకర్ థీఫ్ పేరు, నాకు తెలియదు జోకర్ థీఫ్ ఎవరో, నేను దొంగలించలేదు. అప్పుడు వాళ్ళ గ్రాండ్ మా కూడా అరుస్తూ చెప్తూ ఉంటుంది, నా గ్రాండ్ సన్ దొంగలించలేదు, దాన్ని వదిలేసేయండి. కానీ పోలీస్ వాళ్ళు జాక్ ని వాళ్ళతో తీసుకెళ్తారు. ఇదంతా జోక్ కూడా వింటూ ఉంటాడు. ఎప్పుడైతే అతను ఆ కాస్ట్యూమ్ తోనే ఇంటికి వెళ్తాడో అప్పుడు వాళ్ళ నాన్న అతన్ని స్లాప్ చేస్తాడు. అప్పుడు అతను చెప్తుంటాడు, నీ దగ్గర ఈ బట్టలు ఎక్కడి నుండి వచ్చాయి? అప్పుడు జోక్ వాళ్ళ పేరెంట్స్ యొక్క కాళ్ళ ముందు పడిపోతాడు. అప్పుడు అతను చెప్తుంటాడు, ఐఎమ్ సారీ మామ్ అండ్ డాడ్, నేను ఎప్పుడు కూడా అది కాలేదు ఏదైతే మీరు కోరుకున్నారో, నా మెడికల్ ఎగ్జామ్ పాస్ కాలేదు, మీరు నిజంగానే చెప్పారు, నేను దేంట్లో అయితే టాలెంటెడ్ అది కేవలం దొంగతనం ఉన్ను అబద్ధం మాత్రమే. ఎప్పుడైతే వాళ్ళు మాట్లాడతారో అప్పుడే పోలీస్ అక్కడికి చేరుకుంటారు. అప్పుడు పోలీస్ వాళ్ళు చెప్తుంటారు, ఎవరున్నారు పోలీస్ థీఫ్? అప్పుడు వెంటనే జోక్ హ్యాండ్సప్ చేసేస్తాడు. అది చూసి వాళ్ళ ఫాదర్ చెప్తుంటాడు, జోకర్ ఒకసారి నువ్వు చెప్పేసి నువ్వు ఈ దొంగతనం చేయలేదు అని. అప్పుడు జోక్ స్మైల్ చేస్తూ చెప్తుంటాడు, లేదు నేనైతే బ్యాంక్ ని రాబరీ చేసేసాను. దీని తర్వాత పోలీస్ వాళ్ళు అతన్ని తీసుకెళ్తారు. ఇప్పుడు సీన్ జాక్ వైపు షిఫ్ట్ అవుతుంది. సో ఇక్కడ గ్రాండ్ మా జాక్ తో చెప్తుంటుంది, థ్యాంక్ గాడ్ జోకర్ థీఫ్ దొరికిపోయాడు. అప్పుడే వాళ్ళ డోర్ నాక్ అవుతుంది. అప్పుడు ఒక వ్యక్తి వస్తాడు. అప్పుడు అతను జాక్ తో చెప్తుంటాడు, నువ్వు డబ్బులు గ్యాదర్ చేసావా? అప్పుడు జాక్ చెప్తుంటాడు, ఐఎమ్ సారీ, నేను డబ్బులను గ్యాదర్ చేయలేకపోయాను. అప్పుడు ఆ వ్యక్తి చెప్తుంటాడు, ఇప్పుడు నువ్వు అదే చేయాల్సి ఉంటుంది ఏదైతే నువ్వు నాతో ప్రామిస్ చేసావో. అప్పుడు వాళ్ళ గ్రాండ్ మా చెప్తుంది, నువ్వు నన్ను తీసుకెళ్ళు, నేను పని మనిషి లాగా అన్ని వర్క్ చేస్తాను. కానీ అప్పుడు వాళ్ళు చెప్తుంటాడు, మేమైతే జాక్ ని తీసుకెళ్తాము మాతో. దీని తర్వాత వాళ్ళు జాక్ ని వాళ్ళతో తీసుకెళ్తారు. ఇటువైపు జోక్ చెప్తుంటాడు, జాక్ నువ్వు ఒక్కసారి నాతో కలువు, నేను నీతో సారీ చెప్పాలనుకుంటున్నాను ఏదైతే నేను నీతో చేశాను. ఇటువైపు జాక్ చెప్తుంటాడు, నేను కోరుకుంటున్నాను నేను ఎప్పుడు కూడా నీతో కలవద్దు జోకర్. సో దీంతో ఎపిసోడ్ 1 కంప్లీట్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.